మిడిల్ పార్ట్ హెయిర్ లాస్ అనేది యూజువల్ గా ఫీమేల్ ప్యాటర్న్ అలోపేషియా అంటాము. అంటే ఫీమేల్స్ లో వచ్చే హెయిర్ ప్యాటర్న్ లాస్ ఏదైతే హార్మోన్ ఇండ్యూస్డ్ ఆర్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఇన్ ఫీమేల్స్ అని కూడా అంటాం. సో ఇది మోస్ట్ కామన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, జెనెటిక్ ఇన్హెరిటెన్స్ వల్ల చూస్తూ ఉంటాము. ఇందులో మిడ్ పార్టిషన్ ఏదైతే ఫీమేల్స్ యూజువల్ గా మన సెంటర్ పార్టిషన్ తీసుకుంటారో అక్కడ పల్చన్ అయ్యి సెంటర్ పార్ట్ లో బాగా థిన్నింగ్ అయ్యి స్కాల్ప్ సీత్రూగా కనిపిస్తూ ఉంటుంది. హెయిర్ ని స్కాల్ప్ ని ఆయిలింగ్ చేసుకోవడం వల్ల, స్పెసిఫిక్ గా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ లో వాస్కులారిటీ ఆర్ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి హెయిర్ రూట్స్ స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో హెయిర్ షాఫ్ట్ మొత్తం జుట్టుకంతా ఆయిల్ అప్లై చేయడం వల్ల షాఫ్ట్ డ్యామేజ్ ఆర్ మధ్యలో బ్రేక్స్ అవ్వడం నుంచి అవాయిడ్ చేయగలుగుతాం. సన్ డ్యామేజ్ ఆర్ పొల్యూషన్స్ నుంచి కూడా ఈ ఆయిల్ చేయడం వల్ల షాఫ్ట్ ప్రొటెక్ట్ అయ్యి మధ్యలో బ్రేకేజెస్ అవి లేకుండా చూసుకోగలుగుతాం. అంతే తప్ప డైరెక్ట్ గా ఆయిల్ వల్ల హెయిర్ బూస్ట్ అవడం కానీ గ్రోత్ అవడం కానీ ఉండదు. సో ఇందాక చెప్పినట్టే రోజ్మెరీ ఆయిల్ వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్, మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది స్కాల్ప్ లో. అంతేకాకుండా హెయిర్ షాఫ్ట్ మధ్యలో బ్రేకేజెస్ లేకుండా చేస్తుంది. ఇవి మెయిన్ కారణాలు. కొంచెం హెయిర్ గ్రోత్ అవ్వడానికి, బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అంతేగాని కొంతవరకు ఇన్ఫ్లమేషన్ అలా డాండ్రఫ్ వల్ల కానీ దేని వల్ల స్కాల్ప్ కి ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇచ్చిగా ఉంటే దాన్ని కొంతవరకు కామ్ డౌన్ చేయడం వల్ల రోజ్మెరీ ఆయిల్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్ బూస్ట్ కి. బట్ అది ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే కాదు. ఫర్ ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి అది మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే అవ్వదు. ఆనియన్ ఆయిల్ అనేది కొంత ఇరిటెంట్ లాగా కూడా పనిచేస్తుంది స్కాల్ప్ లో. సో జనరల్ రెగ్యులర్ ఇప్పుడు ఈ మిడిల్ పార్టిషన్ హెయిర్ ఫాల్ అనేది ఎవరిలో అయితే చూస్తామో వాళ్ళకి అంత హెల్ప్ అవ్వదు. ఈ ఆయిల్ కొంత ఇరిటేషన్ కాజ్ చేస్తుంది కాబట్టి యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఇరిటేషన్ ఇచ్చింగ్ అది ఎక్కువ ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. కానీ ఎలోపేషియా ఏరియేటా అనే ఒక కండిషన్ ఉంటుంది. అలాంటి కండిషన్స్ లో ఈ ఆనియన్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఇరిటేషన్ కాజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనే దాన్ని బూస్ట్ చేస్తూ ఉంటుంది. సో నార్మల్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, ఇలా మిడ్ పార్టిషన్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అంత హెల్ప్ఫుల్ కాదు ఆనియన్ ఆయిల్. ఫస్ట్ హెయిర్ లాస్ అవుతుంటే అసలు హెయిర్ లాస్ అవ్వడానికి గల కారణం ఏంటనేది మనం చూసుకోవాలి. సో దానికోసం మనకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, హార్మోనల్ అసెస్ చేయించుకోవాలి. అంటే థైరాయిడ్, పీసీఓడి ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. నెక్స్ట్ ఎనీమియా ఉన్నా, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా రావచ్చు ఇలా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. నెక్స్ట్ B12 అండ్ D3 డెఫిషియన్సీస్ లో కూడా మనం హెయిర్ ఫాల్ అనేది చూస్తాం. సో మెయిన్ హెయిర్ ఫాల్ అవ్వడానికి గల కారణం ఏంటో రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఒక 3 to 6 months ప్రీవియస్ గా కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అది స్ట్రెస్ అనేది హెయిర్ మీద పడి కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం దానికి గల కారణాన్ని చూసుకుని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. సో ట్రీట్మెంట్ పరంగా ఏమేమి తీసుకోవచ్చు అంటే ఫస్ట్ లైన్ లో అయితే మెడికల్ మేనేజ్మెంట్, అంటే మెడిసిన్స్ ఇలా పైన అప్లై చేసుకోవడానికి లోషన్స్, ఓరల్ గా మెడిసిన్స్ ఇవి ఇస్తాము. దాని తర్వాత అప్గ్రేడెడ్ వర్షన్స్ అయితే PRP అండ్ GFC అనే ప్రొసీజర్స్ ఉంటాయి. దానికి బియాండ్ గా వెళ్ళేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు అంటే ఒకవేళ మనం ఈ రీజన్ ఐడెంటిఫై చేసుకొని ఆ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకున్న తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ దాన్ని PRPతో GFCతో ట్రీట్ చేసినా కూడా రికవరీ అవ్వలేదు. అండ్ థర్డ్ పాయింట్ మెయిన్ గా ఏంటంటే ఎక్కడైతే రూట్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి అసలు హెయిర్ రూట్ అనేది జీరో అయిపోయిందో అక్కడ అలాంటి ఏరియాస్ లో స్పెసిఫిక్ గా మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఆప్షన్ అవుతుంది. అదర్వైజ్ హెయిర్ పల్చపడిన చోట రీబూస్టింగ్ ఈ పైన చెప్పిన మెథడ్స్ తో చేయొచ్చు. ఎక్కడైతే రూట్ కంప్లీట్ గా జీరో అయిపోయి స్కారింగ్ అయిపోయిందో అక్కడ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఆప్షన్. ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత మనం దాని కంప్లీట్ రిజల్ట్ చూడడానికి 9 months to 1 year టైం పడుతుంది. ఆ డిఫరెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ ఏదైతే ప్రీవియస్ గా డెఫిషియన్సీస్ ఉన్నాయో, హార్మోనల్ చేంజెస్ దేని కారణం చేత అయితే హెయిర్ ఫాల్ అయిందో దాన్ని మెయింటైన్ చేయాలి. సో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, PRP, GFC కంటిన్యూ చేసుకుంటే మనం ఎంతకాలం ఇలా న్యూట్రిషనల్ లెవెల్స్ అన్ని మెయింటైన్ చేస్తామో అంతకాలం హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ చూడండి. సో ఈజీగా 10 to 20 years హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు.
దాని లాంగివిటీ అనేది మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది.